బీఆర్ఎస్ పార్టీ అనేది బిజినెస్ పార్టీ. కేటీఆర్ పాపం ఆ రోజు మాట్లాడుతూ ఉంటారు ప్రతిరోజు. ఎందుకంటే ఎన్నికలై కౌంటింగ్ రోజు వరకు కూడా ఆయన కలలు అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు, ఎవరెవరు హోమ్ మినిస్టర్ అయ్యారో, ఎవరిని ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారో అన్ని రాసుకున్న కాయల మీద పాపం. ఇక 2 రోజులైతే అందరి పిలిచి ప్రమాణ స్వీకారమైనట్టు, ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు అనేక రకాల కళలు అన్నట్టు. పాపం ఆయన కళలు తలకిందులు రావడంతో ఈరోజు అనేక రకాలుగా ఈరోజు మన మీద మాట్లాడతాం. పాపం మనం కూడా సానుభూతి చూపాలి. ఒక ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు తండ్రి కూడా ఎంతో పుత్ర వాత్సల్యంతో ఆయన ముఖ్యమంత్రి చేయాలని కూడా చూశారు. కానీ తెలంగాణ ప్రజలు మా బీఆర్ఎస్ వద్దు, కేసీఆర్ వద్దు, కేటీఆర్ వద్దు, ఈ కుటుంబ పాలన వద్దు, ఈ అవినీతి పాలన వద్దు, ఈ అహంకారపూరితమైనటువంటి పాలన వద్దు అనేటువంటి ఆలోచనతో మరి టీఆర్ఎస్ పార్టీని ఓడించారు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేశారు. కాబట్టి ఈరోజు కేటీఆర్ మాట్లాడతాం చాలా బాగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇక అయిపోయినట్టే, ముఖ్యమంత్రి అయినట్టే అనుకున్నటువంటి వ్యక్తి ఈష్ కొట్టు కొడితే ప్రజలు మరి ఫామ్ హౌస్లో పడ్డారు అలా తెలుసు. కాబట్టి బాగా ఉంటుంది. మనం కూడా అర్థం చేసుకొని వదిలేయాలా. ఎందుకు మాట్లాడుతున్నాడు కేసీఆర్, ఇన్ని అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇన్ని పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు కోరుతున్నాడు. పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో మాస్టర్ కేసీఆర్. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ, మీరు మాకు ఓటు చేస్తే 100 రోజుల్లో మీ మహిళలందరూ కూడా నెలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. యువకులందరూ కూడా 4,000 రూపాయలు నెలకు నిరుద్యోగులు ఇస్తామన్నారు. ఉద్యోగాలు లేనటువంటి రైతుల రుణమాఫీ చేస్తామన్నారు. రైతుల ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. అమ్మాయిలందరూ కూడా ఎవ్వరు తిరగదు, స్కూల్కి వెళ్ళేటోళ్ళు బస్సులలో కార్లలో అందరికీ స్కూటీలు ఇస్తామన్నారు. పాపం అన్నీ ఇస్తారేమని చెప్పి ఎలక్షన్స్ కాగానే అమ్మాయిలందరూ కూడా అందరూ కిరాయా బండి తీసుకొని నేర్చుకున్నారు ట్రైనింగ్. మాకు రేవంత్ రెడ్డి ఇస్తాడేమో, సోనియా గాంధీ ఇస్తాడేమో స్కూటీలు నడపాలని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. కానీ ఏ ఒక్కరి డ్రైవింగ్ లైసెన్స్ ఖర్చు అయింది తప్ప స్కూటీలు రాలా.